ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు చెప్పా చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు రౌడీలకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. గంగ వెర్రులెత్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలు పైకెత్తండి. నిన్నేం మాట్లాడి పెద్ద మనిషి చూశారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమని అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో
రక్తం అన్నా ఏమమ్మా కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారా అని అడుగుతున్నా నేను. ఇంకొక పక్కన హిందూ దేవాలయాల పైన దేవుళ్ల పైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం, అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం, మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం తీసుకుపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదా అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం.
ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.